నంద్యాల నుండి పుసులూరు గ్రామానికి వెళ్తున్న ఆటోలో అదే గ్రామానికి ఇద్దరు మహిళలు వెళ్తుండగా ఆటో అదుపు తప్పి ముందు ఉన్న బస్సును ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది। ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి। ఆటో డ్రైవర్ మద్యం సేవించి నడపడం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నది। ఆటోలో మద్యం బాటిల్ కూడా ఉండడం జరిగింది। ఆటో డ్రైవర్ తానే స్వయంగా మద్యం సేవించాను, దెబ్బలు తగిలిన వారికి నష్టం కట్టిస్తానని బాధ్యత లేకుండా మద్యం మత్తులో వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేసింది। ఇటువంటి ఆటో డ్రైవర్లపై రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆటో డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని, లైసెన్సులు సీజ్ చేయాలని, ప్రయాణికుల విలువైన ప్రాణాలకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు। సాయి వాళ్ళ అమ్మ అది పుసులూరులే ఎర్రగొండ నాగయ్య మేము నంద్యాలకు వచ్చాము, ఆమె వచ్చింది ఎక్కించుకున్నాం మా ఊళ్ళోని। అది ఏదో పొరపాటు జరిగింది, అది ఏదో జరిగింది। మేమైతే తాగినాం, నాదేం తప్పేం లేదు, ఏదంటే జరిగింది। వాళ్ళకైతే నేను డబ్బులు కట్టియాలి అంతే। బస్సు పోతానే అన్న, ఈయన వస్తా ఇట్లా లందల నుంచి పోతున్నాడు, ఇంకా పోతా ఉంటే అలా బస్సు కొట్టినాడు, ఆటో ఎన్నికి తిరిగి రివర్స్ తిరిగి పడింది బండి। ఇంకా మేము అలా వచ్చి ఎత్తినాం అంతే। తాగి ఉన్నాడు, కోటర్ ఉంది। ఎక్కించుకున్నాడన్నా చేపల మనికి వచ్చినా